వర్గీకరణ ప్రయోజనం ఏంటి అంటే, ఎవరికైతే ఎస్సీ రిజర్వేషన్లోనే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చంద్రబాబు టైంలో జరిగింది. ఆ తర్వాత కోర్టు తీర్పుతో ఆగింది. అప్పట్లో ఇది 96, 97 టైంలో లెక్క చూస్తే, ఓ బీటెక్ చదివిన వాళ్ళలో చూస్తే మాల సామాజిక వర్గం వాళ్ళు 64% మంది, మాదిగ సామాజిక వర్గం వాళ్ళు 26% మందే ఉండేవాళ్ళు. అలాగే బీఈలో చూస్తే 73% మంది మాల, 23% మంది మాత్రమే మాదిగ. ఎంబీబీఎస్లో 77% మంది మాల, 20% మంది మాదిగ. ఇట్లాగా ఉండేది. ఆ తర్వాత ఈ వర్గీకరణ తీసుకొచ్చిన తర్వాత 99-2000 నాటికి బీటెక్లో 44% మంది మాల అయితే 46% మంది మాదిగ, బీఈలో 46% మంది మాల అయితే 42% మంది మాదిగ, ఎంబీబీఎస్లో 48% మంది మాల అయితే 44% మంది మాదిగ. ఇట్లాగా పెరుగుతూ వచ్చింది భారీగా. వీళ్ళు అది సెటరేట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చట్టం తర్వాత ఏది కోర్టు తీర్పు తర్వాత పరిస్థితి ఏంటన్నది తెలియదు. అయితే ఇందులో కూడా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఆది ఆంధ్ర రెల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఈ ఎస్సీలోనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆది ఆంధ్ర రెల్లి సామాజిక వర్గం వాళ్ళకి గతంలో కూడా చాలా తక్కువ ఉండేది. బీటెక్, బీఈ, ఎంబీబీఎస్, లా, బీఈడి, ఎంటెక్, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ ఇట్లాంటి వాటిట్లో డిగ్రీ, వీటిట్లో డిగ్రీను గురుకులాల్లో మాత్రమే కొంత 1 అట్లా ఉండేటటువంటి వాళ్ళు. ఆది ఆంధ్ర సామాజిక వర్గం వాళ్ళు 2%, 3% అట్లా ఉంటుండేవాళ్ళు. బీటెక్ అట్లాంటి వాటిట్లో 10%, బీఈ లాంటి వాటిలో 4%, ఎంబీబీఎస్లో 3% ఇట్లా ఉండేవాళ్ళు. ఆది ఆంధ్ర అయితే, రెల్లి అయితే కంప్లీట్ 0. తర్వాత ఈ వర్గీకరణ తెచ్చాక ఆది ఆంధ్ర రెల్లీల్లో ప్రాతినిధ్యం వచ్చింది 7% అని, 3% అని, 6% అని అట్లాగా. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ వర్గీకరణకు సంబంధించిన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాలు సమున్నతమైన స్థానం అందుకోవాల్సిన అవసరం ఉంది.